ఎంతో ఉంది. ఆయనతో నేను విజేత అనే ఒక సినిమాని నిర్మించాను. ఆ సినిమా తీసినప్పుడు ఆయన ఒక హీరోలో కాకుండా ఒక నిర్మాతకి ఏమి సపోర్ట్ చేయగలను అని అంత సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి మన తారకరత్న. ఆయన ఇలా లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఒక మంచి నటుని మీ సినిమా ఇండస్ట్రీలో పోగొట్టుకుంది. యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఆయన మెయిన్ విల్గా ఈ అనిల్ రావిపూడి గారి సినిమాలు చేస్తుంది. ఆ అదృష్టం లేకుండా పోయింది. అందుకే వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇక మా సంతోష్ సురేష్ గారు మీ అందరికీ ఇచ్చిన పరిస్థితులు, ఆయన మేము కలిసి దేవయ్య అనే సినిమాలో మన తారకరత్న గారితో యాక్ట్ చేయడం జరిగింది. వారితో ఉన్న అనుబంధాన్ని సంతోష్ సురేష్ గారు ఒకసారి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. తారకరత్న గారితో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. దేవినేని అనే సినిమాలో ఇద్దరం కలిసి చేయడం జరిగింది. ఆ షూటింగ్ టైంలో ఎన్నో సలహాలు ఇవ్వటం, నటనకు సంబంధించి చెప్పడం, అన్న ఇలా చేస్తా, అన్నయ్యని ముద్దుగా ఆప్యాయంగా ఎప్పుడు పిలుస్తారు. అంతకుముందు మామూలుగా జర్నలిస్ట్గా ఉన్నా కలిసి చేసే ముందుగా, ఆర్టిస్ట్గా చేసే ముందుగా కూడా అన్న 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 అంటూ ఉండే వ్యక్తి తారకరత్న గారు. సో ఆయన షూటింగ్ టైంలో నాకు ఎన్నో మెలకువలు నేర్పించారు. నటనకు సంబంధించి మా ఇద్దరు కాంబినేషన్లో చాలా సీన్స్ ఎమోషనల్గా ఉంటాయి, చాలా మంచి మంచి కాంబినేషన్లో. సో ఆ సన్నివేశాల్లో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అప్పుడు. సో దురదృష్టవశాత్తు ఈ వార్త తెలియడం చాలా షాకింగ్గా అనిపించింది. చాలా చిన్న వయసులోనే 40 సంవత్సరాల్లో మన ఇండస్ట్రీలో మంచి నటుడిని మనం కోల్పోయి అనిపిస్తుంది. సో నందమూరి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.